మన కాళ్ళ కింద మహాసముద్రం. ఆ రహస్యం ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భూమిపై ఉన్న సముద్రాలన్నిటికంటే పెద్ద నీటి నిల్వ భూమి లోపలే దాగి ఉందని చెబితే మీరు నమ్ముతారా? అవును ఫ్రెండ్స్, శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించిన పరిశోధనలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. మన కాళ్ళ కింద సుమారు 700 కిలోమీటర్ల లోతులో ఒక అద్భుతమైన జలనిధి దాగి ఉందట. ఇది నదులు, సరస్సులు, సముద్రాల మాదిరిగా కనిపించే నీరు కాదు. కానీ భూమిపై ఉన్న అన్ని సముద్రాల నీటితో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ నీటిని తనలో దాచుకొని ఉండే ఒక మహా రహస్యం. మరి ఈ నీరు అక్కడికి ఎలా చేరింది? ఇది నిజంగానే సముద్రాల కంటే పెద్దదా? ఈ ఆవిష్కరణ భూమి పుట్టక గురించి మనకు తెలిసిన సైన్స్ ను ఎలా మార్చబోతోంది? భూమిపై జీవం ఎలా ఏర్పడిందనే ప్రశ్నకు ఇది కొత్త సమాధానం ఇవ్వబోతోందా? ఈ వీడియోలో ఈ అద్భుతమైన శాస్త్రీయ రహస్యాన్ని పూర్తిగా విశ్లేషించబోతున్నా. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో భూమి లోపల దాగి ఉన్న ఈ జలనిధి భవిష్యత్తులో మన గ్రహంపై ఎలాంటి ప్రభావం చూపుతోందో కూడా తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మనం ఒక విషయం చదువుకుంటూ వచ్చాం. భూమి ఏర్పడిన ప్రారంభ దశలో అంతరిక్షం నుండి వచ్చిన తోకచుక్కలు మరియు మంచు ఖండాలు భూమిని ఢీకొనడం వల్లే సముద్రాలు ఏర్పడ్డాయి అని. కోట్లాది సంవత్సరాల క్రితం మంచుతో నిండిన ఆ ఖగోళ వస్తువులు భూమిపై నీటిని తీసుకువచ్చాయని సైన్స్ పుస్తకాలు చెబుతూ ఉంటాయి. చాలా కాలంగా ఇదే ప్రధాన సిద్ధాంతంగా కొనసాగింది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ కథ పూర్తిగా వేరేలా ఉండవచ్చని చెబుతూ ఉన్నారు. ఈ కొత్త పరిశోధన ప్రకారం భూమిపై ఉన్న నీరు అంతరిక్షం నుంచి వచ్చింది కాకపోవచ్చు. భూమి పుట్టినప్పటి నుంచే దాని లోపల నీరు ఉండి ఉండవచ్చు. అంటే మనం తాగే నీరు, నదులో ప్రవహించే నీరు, సముద్రాల్లో అలలుగా కనిపించే నీరు, ఇవన్నీ భూమి అంతర్భాగం నుంచి వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. ఇది నిజమైతే భూమి చిత్రపై మన అవగాహన పూర్తిగా మారిపోతోంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించిన ఈ జలనిధి భూమి పైపొరకు దాదాపు 700 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ ప్రాంతాన్ని మాంటిల్ ట్రాన్సిషన్ జోన్ అని పిలుస్తారు. ఇది భూమి ఉపరితలం మరియు లోతైన మాంటిల్ మధ్య ఉన్న ప్రత్యేకమైన పొర. అక్కడి ఉష్ణోగ్రతలు 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఒత్తిడి కూడా ఊహించలేనంతగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. అక్కడ నీరు మనం చూసే రూపంలో ఉండదు. మీరు ఒక పెద్ద సముద్రం భూమి లోపల అలలతో ఊగిపోతూ ఉంటుందని ఊహించకండి. అక్కడ పరిస్థితులు అంత తీవ్రమైనవి కాబట్టి నీరు ద్రవ రూపంలో ఉండలేదు. అదొక ప్రత్యేకమైన ఖనిజంలో రసాయనంగా బంధించబడి ఉంటుంది. ఆ ఖనిజం పేరు రింగ్ వుడైట్. ఈ పేరు చాలా మందికి కొత్తగా ఉండవచ్చు, కానీ ప్రస్తుతం ప్రపంచ శాస్త్రవేత్తల మధ్య అత్యంత చర్చనీయాంశంగా మారింది. రింగ్ వుడైట్ అనేది అత్యంత అధిక ఒత్తిడిలో మాత్రమే ఏర్పడే ఖనిజం. ఇది తన స్ఫటిక నిర్మాణంలో భారీ పరిమాణంలో నీటి అణువులను బంధించగలదు. అంటే బయటకు చూస్తే అదొక రాయిలాగా కనిపిస్తోంది, కానీ దాని లోపల నీటి అణువులు దాగి ఉంటాయి. అక్కడే అసలు ఆశ్చర్యం ఉంది. ల్యాబ్ పరీక్షల్లో రింగ్ వుడైట్ తనలో గణనీయమైన పరిణామంలో నీటిని నిల్వ చేసుకోగలదని నిరూపితమైంది. ఈ ఖనిజం మాంటిల్ ట్రాన్సిషన్ జోన్ అంతటా విస్తరించి ఉంటే అక్కడ నిల్వ ఉన్న నీటి పరిమాణం భూమి ఉపరితలంలోని సముద్రాల మొత్తాన్ని మించిపోవచ్చని కొన్ని అంచనాలు సూచిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అడగవచ్చు, శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళకపోతే ఈ విషయం ఎలా తెలుసుకున్నారు అని. ఇదే ఈ కథలో మరో అద్భుతమైన అంశం. మనిషి ఇప్పటి వరకు భూమిలో కొన్ని కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే తవ్వగలిగాడు. 700 కిలోమీటర్ల లోతుకు చేరుకోవడం ప్రస్తుత సాంకేతికతో అసాధ్యం. అయినప్పటికీ శాస్త్రవేత్తలు అక్కడ రహస్యాలను కనిపెట్టగలరు. దానికి కారణం భూకంప తరంగాలు. భూమిపై ఎక్కడైనా భూకంపం సంభవిస్తే దాని నుంచి సిస్మిక్ తరంగాలు విడుదలవుతాయి. ఈ తరంగాలు భూమి లోపల పొరల గుండా ప్రయాణిస్తాయి. వాటి వేగం మార్గాల్లో ఎదురయ్యే పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ తరంగాలు అకస్మాత్తుగా నెమ్మదించడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అది ఎందుకు జరుగుతోంది అని పరిశీలించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఖనిజాల లోపల నీటి అణువులు ఉంటే సిస్మిక్ తరంగాల వేగం తగ్గుతోంది. మాంటిల్ ట్రాన్సిషన్ జోన్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో అక్కడ నీటిని నిల్వ చేసే ఖనిజాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. కానీ వారు అక్కడితో ఆగలేదు. మరింత బలమైన ఆధారం కోసం వెతికారు. అప్పుడు మరో అద్భుతమైన కనుగొనిక జరిగింది. అగ్ని పర్వతాల నుంచి బయటకు వచ్చిన కొన్ని వజ్రాలను పరిశీలించినప్పుడు వాటి లోపల రింగ్ వుడైట్ ఖనిజం నమూనాలు కనిపించాయి. ఇవి భూమి లోపల అత్యంత లోతైన ప్రాంతాల నుంచి పైకి వచ్చినవిగా భావిస్తూ ఉన్నారు. ఆ నమూనాలను ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు వాటిలో నీటి అణువులు ఉన్నట్లు స్పష్టమైంది. ఇది కేవలం ఒక ఊహ మాత్రమే కాదు, భౌతిక ఆధారాలతో నిరూపించబడిన విషయం. ఆవిష్కరణతో భూమి లోపల భారీ జలనిధి ఉందనే సిద్ధాంతానికి మరింత బలం చేకూరింది. ఇప్పుడు ఈ ఆవిష్కరణ ఎందుకంత ముఖ్యమైనదో చూద్దాం. భూమిపై సముద్ర పరిణామం కోట్ల సంవత్సరాలుగా దాదాపు స్థిరంగానే ఉంది. ఎన్నో అగ్నిపర్వతాలు పేలాయి, ఎన్నో భౌగోళిక మార్పులు జరిగాయి. అయినప్పటికీ సముద్రాలు పూర్తిగా ఎండిపోలేదు.
మరి అధికంగా కూడా పెరగలేదు. దీనికి కారణం భూమి లోపల మరియు ఉపరితలం మధ్య జరిగే నీటి చక్రం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. అంటే సముద్రాల నుంచి కొంత నీరు టెక్టానిక్ ప్లేట్ ద్వారా మళ్ళీ భూమి లోపలికి వెళ్తోంది. తర్వాత అగ్నిపర్వత చలనాల ద్వారా మళ్ళీ బయటికి వస్తోంది. ఈ ప్రక్రియ కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతుంది. భూమి నీటి సమతుల్యతను ఇది కాపాడి ఉండవచ్చు. ఇది కేవలం నీటి గురించిన విషయం మాత్రమే కాదు, ప్లేట్ టెక్టానిక్స్ గురించి మన అవగాహనను కూడా మార్చగలదు. ఖండాలు ఎందుకు కదులుతున్నాయి, అగ్నిపర్వతాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, భూకంపాల వెనుక ఉన్న శక్తులు ఎలా పనిచేస్తున్నాయి, ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈ జలనిధి కీలక పాత్ర పోషించి ఉండవచ్చు. మరో ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే, భూమి మాత్రమే ఇలా ఉందా, లేక ఇతర గ్రహాల్లో కూడా ఇలాంటి నీటి నిల్వలు ఉన్నాయా? ప్రస్తుతం శాస్త్రవేత్తలు మార్స్ మరియు ఇతర రాతి గ్రహాలపై కూడా ఇలాంటి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అక్కడ కూడా భూగర్భ జలనిధులు ఉంటే జీవం కోసం అన్వేషణలో కొత్త దారులు తెరుచుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు సముద్రాన్ని చూస్తాం, నదుల్ని చూస్తాం, వర్షాన్ని చూస్తాం, కానీ వాటి వెనుక ఉన్న అసలు కథ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. భూమి లోపల దాగి ఉన్న జలనిధి కేవలం ఒక శాస్త్రీయ ఆవిష్కరణ మాత్రమే కాదు, మన గ్రహం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక కీలక తాళం చెవి. భూమి బయటకు ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపల నిరంతరం అద్భుతమైన ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఖండాలు కదులుతూ ఉన్నాయి, పర్వతాలు పుడుతూ ఉన్నాయి, సముద్రాలు రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఈ జలనిధి కూడా ఆ గొప్ప కథలో ఒక భాగం మాత్రమే. ఒకప్పుడు తోకచుక్కలు నీటిని తెచ్చాయని అనుకున్నాం, ఇప్పుడు భూమే తన నీటిని తనలో దాచుకుని ఉందని తెలుసుకుంటున్నాం. రేపు మరిన్ని పరిశోధనలు చేస్తే ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడవచ్చు. ఎందుకంటే భూమి గురించి మనకు తెలిసింది ఇంకా చాలా తక్కువే, తెలియాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఫ్రెండ్స్, భూమి లోపల సముద్రాల కంటే పెద్ద జలనిధి దాగి ఉందనే ఈ ఆవిష్కరణ గురించి మీ అభిప్రాయం ఏమిటి? భవిష్యత్తులో ఇలాంటి రహస్యాలు మరెన్నో బయటపడతాయని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన శాస్త్రీయ విశ్లేషణ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.